ఇది మేడారం జాతరకు వచ్చామండి మేము. మేడారంకి వచ్చేసి ఇదిగో మా లక్కీకి అప్పుడెప్పుడో మొక్కున్నాము. ఇప్పుడు మొక్కు అంటే ఇంట్లోనే తీర్చాము. మళ్ళీ ఒకసారి పూజ చేద్దానికి కూర్చో. అమ్మ దగ్గర నుంచి అమ్మ దగ్గర నుంచి తల్లి. పాపని కూర్చోబెట్టు. బెల్లం ఎక్కిస్తున్నారు. వాళ్ళకి ఇగోటండి మేమందరం వచ్చాము. మా అక్క, మా బాబు, మా బావగారు. రాక్క అక్కరా బాబు అన్న వెయిట్ లావైపోతాడు. వెయిట్ కొంచెం తీయండి అమ్మ. నేను ఉన్నాను కదా. తీసి అమ్మా తీసి. మొన్న మేము వేస్తామమ్మా, మళ్ళీ వేస్తాము. ఇంటికాడ వేసాము, కొంచెం తక్కువ వేయి. 65. ఇంకోటండి మేడారం జాతరకి వచ్చి మేడారాలకి నాకు చుచ్చు తల్లి, అమ్మన్న తల్లి, నా బంగారు తల్లి. మేడారం జాతరకి వచ్చాయండి. దీని మొక్కు బెల్లం ఎక్కిస్తున్నాము. కూర్చో, అక్కడి నుంచి అక్క బాగా రండి. అక్కడి నుంచండి అక్క, మీరు లక్కీ దగ్గర నుంచండి. ఏంటండి మా అక్క బాగారు కూడా వచ్చారు మేడారం దర్శనంకి. చూపిస్తున్నాము. వెళ్ళు, మీ ఇద్దరు వెళ్ళండి. మేడారం దర్శనం పెట్టండి. వెయిట్ తన బెల్లం వెయిట్. మేడారం జాతర చేస్తున్నారు. ఇగోటండి ఇద్దరు, ఇగోటండి మనరాలు నుంచి. ఇగో మా పాడలు మనరాలు బెల్లము. ఇది వెయిట్ చేస్తాము ఇప్పుడు. ఇగోటండి ఎన్ని కేజీలో చూపిస్తా. ఇక్కడ చూద్దాం. అన్న ఇద్దరు కడేనా. ఎంత వచ్చింది? 31 ఉందా? అంత మిషన్ బాగుందమ్మా. 20, 30. లే మొన్న వద్దు, ఇచ్చిన తర్వాత వద్దులే. ఇక్కడ అమ్మవారికే ఇద్దామని వచ్చామండి. అమ్మవారికి ఆమెకి ఎంత అయిందమ్మా? చెప్పులతో ఇయ్యాలి. ఇక మా ఆనియా అన్న లక్కీ, మా లక్కీ, సారీ మా లక్కీ అమ్మా అన్నీ అక్కడ ఉంచాను. ఇక బెల్లం దగ్గర నుంచాము. ఇగోటండి నువ్వే తిను, ఆఫీస్లో తీసుకెళ్ళు. కొంచెం పెరిగింది మాట.
అమ్మాయి చెప్పినట్టు పట్టుకుని ఇస్తారా సంచలనం ఇస్తారా వద్దమ్మా మీరు రండి ఇక్కడ ఉంటాను నేను ఇక్కడ పెడదామా ఇక్కడ తెస్తారా బాబు బాబు ఒక కవర్ మీరు పట్టుకుని వద్దమ్మా ఎంత అది ఎంత ఎంత అది వద్దమ్మా ఏంటండి బాగానండి నేను పట్టుకుంటాను నెత్తి మీద పట్టుకుంటా మీరు వీడియో వెళ్ళేదాకా వీడియో తీస్తుండండి అసలు వీడియో అలా వెళ్ళేదాకా అలాగే వెళ్ళేదాకా వీడియో చేస్తుండు ఫ్రంట్ వెళ్ళారా బెల్లం పట్టుకోకుండా చెప్పలేదు ఉంచుతాం అక్కడ ఉంచుతాం ఫ్రీయేనా ఎక్కడ చేద్దాం చెప్పులు వద్దురా మళ్ళీ చలో రా జాన్ దా చల్ ఓడలో పెట్టి తల పెట్టుకోకూడదు కాదా వాళ్ళ అమ్మ నాన్న ముగ్గురు వెళ్ళినప్పుడు తీయండి అచ్చా కాలేజ్ స్టాప్ చెప్పలు పోయినా దగ్గర రండి వచ్చి అక్కడ మాకు చెప్పులు పెట్టుకున్నారు తెచ్చాము రండి చూడండి జాన్ ఒక 50 రూపాయలకి ఎక్కువ చాలా బరువు ఎక్కువ తీయండి అందరూ తీయండి మెల్లిమెల్లిగా వెళ్ళిపోయిందిలే అరే నువ్వు పట్టించుకున్నావా ले चला तुम भी पकड़ो అంతవరకు దగ్గర ఉండండి అదే ఫోటో ఇచ్చి నాకు ఇది వీడియో అవుతుంది బ్రేక్ ఏది ఇదేనా ఇదేనా బ్రేక్ ఉండండి ముందుకు వెళ్తాను నొక్కి సర్లే అది దెబ్బతో పడుతుంది తీసాడు సరే అరే పర్వాలేదు వీడియో నడుస్తుంది మీరు నెత్తి మీద పెట్టుకోండి అక్కతో నుంచండి ఇది అందరికీ దొరకదు కదా రండి ఇంకా ఇక ఇక్కడ వచ్చామండి ఇది మెడారాము మెడారాం ఇదే కదమ్మా ఒక్కటేనా ఇది ఒక్కటే ఇంకో చెట్టు ఏది ఇది ఫస్ట్ చెట్టా ఇది 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 సమ్మక్క తల్లి అట్టండి మేము పూజ ఇక్కడ పూజ చేస్తుంటాం మనము ఇది తను పూజ చేస్తుంది ఏం అవుతున్నాయి చెప్పమ్మా చెప్పాలి కదా నువ్వు ఇక్కడ మహిమ చెప్పాలి చెప్పు
ఎలా జరుగుతుంది ఇటు చూడు ఇటు చూడు ఎలా జరుగుతుంది చెప్పమ్మా ఇక్కడ పూజ చేసుకుంటే ఏడు చేయండి బాగా పూరా బాత్ కేసా బాత్ కరా అది ఇప్పాలమ్మా అంతాను అంత ఇప్పాలి కదా బాబు నువ్వు ఖోల్దా 3 సార్లు తిరగాలి కదా. ఇది సారక్క కదమ్మా, ఇది సారక్క కదా, సమ్మక్క అది సారక్క, ఇది సమ్మక్క అటండి. ఇది సమ్మక్క తల్లి. మనసులో ఏమైనా కోరుకున్నా అయిపోతాయి. చూడండి ఇంకో బెల్లం. హిందీ తిరుగుతుంది నేను మాట్లాడతాను చూస్తారు మన తెలుగు వాళ్ళందరూ. చెప్పు బాగా ఇక్కడ బుక్ డేట్ జరుగుతుంది చెప్పు. रात्रि बोलते यूट्यूब में बोला हाँ लगा इसको बात करा తెలుగులో మాట్లాడండి. మీకు నమ్మశక్తితో చెప్పండి కొద్దిగా, ఇంకా కొంతమంది చూసి వస్తారు. బాగా నిప్పుతున్నారు. ఈ బెల్లం మంచిదేనమ్మా, ఈ బెల్లం మంచిదేనా? ఇది వాడేసింది కాదు కదా. బొట్లు అవి పెట్టారు కదా. ఇక్కడే పెట్టాను అట్లా పెట్టకూడదా? మీరు మొక్కుకున్న దాన్ని బట్టి ఉంటుంది. మొక్కుబడి బట్టి అచ్చా వేరే వేరే మొక్కుకోవాలి, వేరే వేరే అట్లా వేరే ఇక్కడ వేరే అంత ఇక్కడే పెట్టాం. ఆహా అక్కడ తీసుకెళ్ళి పెడతాం కొంచెం. ఇది పట్టుకెళ్తాం. కొంచెం ఎట్టి రాసి కొంచెం ఎట్టి రాసి చూడదమ్మా. ఇలాగేనమ్మా వదిలేని ఇలాగేనా? ఒక కేజీ ముద్ద ఇస్తారు. వాళ్ళు దేగా వస్తారు వాళ్ళు ఇస్తే మరి తీసుకెళ్ళాలి. కవర్ ఉంది కదా అన్నీ తిరుగుదా మన చదువు అది పొట్టు పెట్టుకోవాలి, తల్లి పెట్టుకోవాలి. లక్కీ అక్కడ ఇది మొక్కుకోవాలి. ఇంకా లేదమ్మా పువ్వులు పూలు ఉన్నాయి మీద గోల్డ్ పూలు ఉన్నాయి తనకి. పూలు ప్రసాద్ వెళ్తే అదే ఇప్పుడు అక్కడ తీసుకెళ్ళి కొంచెం ఎక్కిస్తాము. ఇవి తీసుకెళ్తాం. అవి ఇక్కడ ఉన్నాయి, మొయ్యొద్దు. ఇది తీసుకుని వెళ్తాం. ఇది తీసుకెళ్తాం. చేయమంటున్నారు అక్కడ పెట్టింది. అక్కడ మనకి ఖాళీ చేతులు అమ్మా పట్టుకోది. ఒకటి పట్టుకో, అక్కడ పద ఇది పట్టుకో. ఇది పట్టు. పట్టుకి రెండు ఒకలాగా ఉంటే అది వేరేగా ఉంది. ఇక అవి ఉంచు. అది పద అక్కడ తీసుకెళ్ళి అంటే బొట్లు పెట్టారు కదా, వాళ్ళు వాడిందే ఇస్తున్నారా? అది మాకు భయం. అంతే, అంతకన్నా ఏం లేదు. పద. సమ్మవ్వ తల్లి అన్నిటికీ సమ్మవ్వ తల్లి అనుకోండి. కాదంటే వాడిందో ఏంటో అని మాకు కొంచెం భయం వేస్తుంది. అన్నిటికి మనం పైసలు పెట్టి తీసుకున్నాం. ఇక అయ్యే అనుకోరాదు. చేంజ్ తీసుకుంటున్నారా? దా చూస్తున్నా. దా దాన్ని. ఇది సామక్క కదమ్మా, సమ్మక్క. అది సారక్క. ఇది సమ్మక్క అటండి. ఇది సమ్మక్క, అది సారల్లి. అది సారక్క. ఉండన్న వస్తున్నాను, ఫోటో తీస్తాను. సామక్క సారక్క అండి. ఇది సారక్క, ఇది సారక్క కదమ్మా. అది పెట్టకున్నామా. ఇది సారక్క అటండి. ఇది చూడండి, ఇది అది సామక్క, ఇది సారక్క.
పూజలు చేస్తారండి. ఇది సామక్క సారక్క పూజలు. శాంతి రాజు ఇక్కడ చెట్టు దాన్ని అటు వెళ్ళిపోం. 3 సార్లు తిరుగుతుందండి. ఇది సారక్క సమ్మక్క అండి. ఇది ఏదైనా అనుకుంటే అయిపోతాయి కదండి. చెప్తావా? ఏమైనా చెప్తావా? ఖచ్చితంగా ఎప్పటికెళ్ళి ఏమన్నా కోరుకుంటే ఆ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. మనం మీరు అప్పుడు జాతర అయినప్పుడు మీరు ఇక్కడే ఉంటారా? ఉంటాం మేము. ఇంకా పూజావారులు పెద్దవాళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు వారం డ్యూటీలు అన్నట్టు. మీది ఊరేనా? మాది గోంద్రపేట, ఎల్బీ నగర్. అక్కడి నుంచి వస్తుంటావా? రోజుకి ఎల్బీ నగర్ నుంచి మనకి వారం డ్యూటీ ఉన్నప్పుడు వారం రోజులు వస్తాం అన్నట్టు. డ్యూటీ పడతాం. డ్యూటీ పడితే గవర్నమెంట్ డ్యూటీ. జీతాలు గవర్నమెంట్ ఇస్తుందా? గవర్నమెంట్ ఇస్తుంది. అంటే ఇప్పుడు ఆ సండే రోజు మాకు దిగిపోతుంది. మళ్ళీ ఇంకో పూజారి ఇస్తారండి. చాలా వారం మళ్ళీ వచ్చి వారం మళ్ళీ వస్తారా మీరు? ఇదేంటండి అనుకున్నవి ఏమైనా అనుకుంటే ఇక్కడ జరుగుతుందటండి. చూడండి, నేను వచ్చాను, నావేవో ఒక అనుకుంది, అది ఖచ్చితంగా వస్తే మళ్ళీ అమ్మవారి దగ్గరికి వద్దామని అనుకుంటున్నాను. ఇది అమ్మవారి దగ్గర రావాలని అనుకుంటున్నాను. అందుకోసం ఇక్కడికి పిల్లలు సారక్క సామక్క అండి. ఇక్కడ చూడండి, జనాలు బాగానే వచ్చారు. కోరికలు నెరవేరుస్తూనే ఇంత జనాలు నిజమే. ఇంకో ఇక్కడ ఉంది. ఇది మన దేవత. ఇది ఏంటమ్మా? అచ్చా, గోవిందరాజులు అంటండి. ఇది చూడండి, ఇది ఇక్కడ చిన్న గోవిందరాజులు కూర్చుంటాను పూజారి. గోవిందరాజులు బాగా అన్నం పెట్టుకోమ్మా. ఇది పట్టుకుని అక్కి వెళ్ళిపో. और हम लोग गुड़ सब कहाँ है बाबू? उदय अपना ढेला सब छोड़ दिया क्या? మనం వెళ్ళమంతా తండ్రి అక్కడ పెట్టినారు. కరుణించు. ఒకటి మనం తీసుకెళ్తాం. చెప్పాను, చెప్పాము వాడికి. ఇది గోవిందరాజులు అట్టండి. సారక్క సామక్క వెళ్ళి వచ్చిన తర్వాత గోవిందరాజు దగ్గర రావాలట. గోవిందరాజు చెప్పు. సమ్మక్క సారక్క ఉంటే గోవిందరాజు, అక్కడ పగిడిద్దరాజు 4 ఉంటారు. పగిడిరాజు కూడా ఉన్నారా? పగిడిద్దరాజు కూడా. అచ్చా అచ్చా, ఇది పగిడిరాజు కూడా ఉన్నారటండి. ఇదిగో తను కూర్చొని పూజకి చేస్తున్నారు. మీరు ఇక్కడే ఉంటారమ్మా? 1 వీక్ ఉంటాము. సండే రోజు కంప్లీట్ అయ్యి. మీరు కూడా ఎల్బీ నగర్ నుంచి వచ్చారా? ఇక్కడ పక్కన విలేజ్ కొండ. అచ్చా, విలేజ్ కొండ. అదే, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? అమ్మా భూపాలపల్లి. వీళ్ళు ఎల్బీ నగర్కి వచ్చారు. అంత దూరం నుంచి మాలాగే దర్శనం అవుతుంది వీళ్ళది కూడా. ఓకే, అక్కడ పడగడి రాజు ఇదంతానండి. అప్పుడు జనాలు బాగుంటారు వచ్చినప్పుడు. ఇంకా అది పగడి రాజు అంటే దాక్క.
మా అక్క కూడా వచ్చారు టాటా నుంచి, చాలా బాగా అనిపించింది. ఆవిడ కూడా దర్శనం చేసుకున్నారు మాతో పాటు. ఇది పగడి రాజట ఉంది, ఇది కూడా కంపల్సరీగా దర్శనం చేసుకోవాలట. ఇది కంపల్సరీగా ఇక్కడ దర్శనం చేసుకోవాలమ్మా. సారక్క సామక్క గోవిందరాజు దగ్గరికి వచ్చాక ఇక్కడ కూడా దర్శనం చేసుకోవాలంటమ్మా. ఇక్కడ పైడిద్దరాజు అమ్మా పైడిద్దరాజు పైడిద్దరాజు సమ్మక్క భర్త భర్త. అచ్చా అచ్చా, ఇది చెప్పండి అమ్మా, సరిగ్గా చెప్పండి. సమ్మక్క భర్త అయిన పైడిద్దరాజు పైడిద్దరాజు సమ్మక్క భర్త అట. ఇక్కడ బోర్డు ఉన్నది భరత్ అటండి, పగడి రాజట. ఇక్కడ మాత్రం కంపల్సరీగా వచ్చి దండం పెట్టుకోవాలంట మనం. దండం పెట్టుకున్నది పెట్టుకుంది. బొట్టు పెట్టేసుకో. ఇక్కడే ఉంటారా మీరమ్మా? అచ్చా అచ్చా, చూడమ్మా ఎక్కకు. ఇవ్వండి, ఇక్కడ కూడా దర్శనం అయింది చక్కగా. మాకు నేను బాగా దర్శనం అయింది. ఇక మా పిల్లలు చేసుకున్నారు చక్కగాను. పెద్ద ఫోటోలు తీస్తున్నారా? మంచిగానే తీస్తున్నారు. చాలా బాగా దర్శనం అయిందండి మాకు ఇవాళ. సారక్క సామాజి చక్కగాను. చక్కగా దర్శనం. ఎవరికి ఇచ్చేసారా? ఉండండి ఉండండి, బాగా అండి ఇస్తుంటాను. ఇంకా దర్శనం అందరికి పంచేసుకోమని, ఒక్కరికి పంచి. ఇగో ఇగో అందరూ పంచేసుకోండి అమ్మా. అందరూ అందరూ చదువుకో, నౌకరు వస్తుంది. మీకు అందరికీ ఇస్తుంది మా మనవరాలు. ఏమా మీకు పెన్షన్ దొరకదా? దొరుకుతుందా లేదా? ఎందుకు దొరకటం లేదు? మరి ఎందుకు ఎందుకు నువ్వు ఎందుకు రాదు పెన్షన్? నీకు ఇంకెక్కువ వస్తుంది పెన్షన్. నీకు కావాలా పెన్షన్? ఇప్పించాలా? ఇక్కడ మున్సిపాలిటీ ఆఫీస్ ఎక్కడ ఉంది? ఇక్కడ మున్సిపాలిటీ ఆఫీస్ ఎక్కడ ఉంది? వెళ్ళి అక్కడ వెళ్ళి అడుగు, ఇస్తారు తెలుసా? నీకు ఇస్తారు, మీకు అందరికీ ఇస్తారు పెన్షన్. అబద్ధం ఆడకండి. ఇస్తున్నారా లేదా? ఎవరికి ఇవ్వటం లేదా? కన్ను గురించి అత్తలేదు తల్లి. మరి అదే అబద్ధం ఆడకూడదమ్మా. దేవుడి దగ్గర ఉండి నీ కన్నుకి కదా ప్రాబ్లము. కన్నుకి నువ్వు మామూలుగా ఫ్రీ 5,000 కూడా ఖర్చు పెట్టిన తల్లి, నీ దండం పెడతా. అట్లా కూడా కాగితాలు చేసి మీకు అందరికీ ఇస్తున్నారమ్మా పెన్షన్. మనం ఎలాగనాలి? రేవంత్ రెడ్డికి జై అనాలి కదా, కేసీఆర్కి అనాలి, రేవంత్ రెడ్డికి అనాలి. ఏమంటారు మీరు? అదే ఇచ్చేసాం, మేము అందరూ కలిసి ఇచ్చేసాం. అందరికీ అమ్మా, వీళ్ళకి ఇచ్చేసాయి, అందరికి ఇచ్చేసాయి 5,000 రూపాయలు. అందరికీ మీకు అందరికి ఇస్తాం. వీళ్ళకి వేరే అక్కడి నుంచి ఇస్తాం. అందరికీ అక్కడ ఇచ్చాం బాబు, తీసుకో. ఇవ్వకపోతే ఇంక మేమేం చేయలేము. ఇదండి
సారక సామక్క గుడి చాలా బాగా దర్శనం అయింది మాకు. ఎంత బాగా హ్యాపీగా అనిపించింది మాకు ఇక్కడ వచ్చాక. చాలా చక్కగా అనిపించింది దేవుడి దగ్గరికి. ఇంకా మనం జాతర టైంలోనే రాలేము, కానీ ఇప్పుడైతే ఎంత చక్కగా దర్శనం అన్నీ మనకి చూసినట్లుగా అనిపించింది. చాలా బాగా అనిపించిందండి దర్శనం చేసి. ఇది ముఖ్యంగా మా మనారాల నుంచి మేము వచ్చాము. మా మనారాలు నేను అన్నీ చక్కగా 31 kgs ఎంత ఉన్నామన్నమా 31 kgs ఉన్నాము. చక్కగా దర్శనం అయిపోయింది. జై సారక్క సామక్క తల్లి. ఇంకొక కోరిక అయిపోతుంది. జై సారక్కమ్మ.